ఓరుగల్లు వేదికగా రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు జరిగే భారీ బహిరంగ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జన సమీకరణపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ అధినాయకత్వం దానికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకుంది. ఉమ్మడి వరంగల్తో పాటు సమీపంలోని ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి ప్రధానంగా జన సమీకరణ చేపడుతుంది. ఆయా జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గం నుంచి 30 నుండి 50 వేల మందిని తరలించేందుకు, మిగతా జిల్లాల నుంచి వీలైనంత మందిని తీసుకొచ్చేందుకు వీలుగా ఇప్పటికే పార్టీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేసీఆర్ ప్రధాన గురి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనే ఉంటుందని సమాచారం. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, రైతు భరోసా ఇంకా ఇవ్వలేదన్న అంశాలపై నుంచి పలు హామీల అమలుపై అధికార కాంగ్రెస్ ను ఆయన నిలదీయనున్నట్లు తెలిసింది. అదే సమయంలో అటు బీజేపీ పైన రాజకీయ విమర్శలు ఉంటాయని సమాచారం. పదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ ఓటమి నుంచి తేరుకోకముందే 2024 మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో టీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర నిరాశకు గురైంది. ఆ తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. గత మార్చిలో జరిగిన పలు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం గులాబీ శ్రేణులను మరింత నైరాశ్యంలోకి నెట్టింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చింది లేదు. ఫామ్ హౌస్ లో తాను పిలిచిన నేతలు తనను కలిసేందుకు వచ్చిన నేతలతోనే సమావేశాలు నిర్వహించారు. తాజాగా రజతోత్సవ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల ముందుకు రానున్నారు. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపి తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఈ సభ దోహదపడుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. మొత్తం 154 ఎకరాల్లో ప్రధాన సభ ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ సభకు హాజరయ్యే వాళ్ళందరూ గులాబీ రంగు దుస్తులు ధరించేలా చూసుకోవాలన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుండి ఒక పండుగ వాతావరణం నెలకొంది. గులాబీ పార్టీ శ్రేణులందరూ కూడా గ్రామాల్లో గులాబీ జెండాను ఆవిష్కరిస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అన్ని డివిజన్లలో కూడా డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు ఉంటే కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్లతో పాటు అందరూ కౌన్సిలర్లు కూడా గులాబీ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం ప్రస్తుతం గ్రామాలలో జరుగుతుంది. గులాబీ జెండాను ఆవిష్కరించిన తర్వాత అందరూ కూడా ఎల్కతుర్తిలోని రజతోత్సవ సభకు రావడానికి సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న టెలికాన్ఫరెన్స్ లో చాలా కీలకమైన సలహాలు, సూచనలు అందరికీ ఇచ్చారు. గ్రామాల్లో తప్పకుండా
తప్పకుండా 25వ వసంతంలో అడుగు పెడుతున్నాం కాబట్టి రజతోత్సవ సభను నిర్వహించుకున్నాం కాబట్టి కేవలం ఈ పండుగ వాతావరణం ఎలకతుర్తి శివారు ప్రాంతంలో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి, గ్రామాన గులాబీ జెండా ఎగరాలనేది ఆయన చాలా క్లియర్గా అందరికీ చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుతం గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా గులాబీ రజతోత్సవ సభకు వచ్చే వారందరూ కూడా అయితే గులాబీ షర్ట్ ధరించాలి, లేకుంటే గులాబీ కండువ తప్పకుండా మెడలో ఉండాలంటే ఆయన సూచించారు. కనీవిని ఎరగని రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా రజతోత్సవ సభకి ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం మనం రజతోత్సవ సభలో చూస్తున్నాం. ఇక్కడ విజువల్స్ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరి భారీ కటౌట్లు ఉన్నాయి ఎక్కడ చూసినా. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా కటౌట్లు ఫ్లెక్సీల రూపంలో వాటిని ఏర్పాటు చేశారు. ఇటు హుస్నాబాద్ వైపు, అదేవిధంగా ఇటు హన్మకొండ వైపు, అటు హుజురాబాద్ వైపు, ఇటు ధర్మసాగర్ వైపు, ఎటు వైపులు చూసినా కూడా పూర్తిగా గులాబీమయమై ప్రస్తుతం ఈ సభా ప్రాంగణం అంతా కనిపిస్తుంది. భారీ సభా వేదికను ఏర్పాటు చేశారు. 500 మంది సభ పైన ఆసీనులయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనికి ఒక బాహుబలి వేదిక అని పేరు కూడా నామకరణం కూడా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా 500 మంది సభా ప్రాంగణం పైన కూర్చోబోతున్నారు. దీనికి 5 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి వేదికను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 150 ఎకరాల్లో పూర్తిగా సభా ప్రాంగణాన్ని ఉంచారు. ఇందులో 10 లక్షల మంది జనాలు ఇందులో ఉండే విధంగా సభా ప్రాంగణంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలందరూ కూర్చునే విధంగా సీట్లను సిట్టింగ్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడి వారు అక్కడే, ఎటువైపు నుంచి వచ్చిన వారు అక్కడే పార్కింగ్ను చేసుకొని సభా వేదిక వద్దకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇటు కరీంనగర్, అదేవిధంగా ఇటు హన్మకొండ, ఇటు హుజురాబాద్, హుస్నాబాద్, దీంతోపాటు ఇటు ధర్మసాగర్ అన్ని ప్రాంతాలలో కూడా ప్రజలు భారీ సంఖ్యలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడిప్పుడే చాలా మంది గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది కాబట్టి దీనిని చూడాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా, మహిళలు, అదేవిధంగా చిన్నపిల్లలు, ఈ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల సభ్యులు కాకపోయినప్పటికీ కూడా దీన్ని వీక్షించాలి, దీన్ని చూడాలి. మధ్యాహ్నం దాటినట్లయితే చాలా మంది ఇక్కడికి వస్తారు కాబట్టి మధ్యాహ్నం ముందే వచ్చి దీన్ని వీక్షించాలనే ఉద్దేశంతో చాలా మంది వస్తున్నారు, దీన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఏ పార్టీ ఇలాంటి సభను అరేంజ్ చేయలేదు కాబట్టి చూసి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 2 గంటల తర్వాత అన్ని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, అదేవిధంగా ఈ సభ వేదిక చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన వారు అందరూ కూడా భారీగా వస్తారు. తర్వాత 5 నుంచి 5:30 ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారు. వచ్చి 6 తర్వాత ఆయన ప్రసంగం ఉంటుందని చెప్తున్నారు. 6 తర్వాత ఆయన ప్రసంగం ప్రారంభమవుతుంది. 5,000 మంది వేదిక పైన ఆసీనులు అయినప్పటికీ కూడా కేవలం కేసీఆర్ ఒక్కరే ప్రసంగిస్తారని చెప్తున్నారు. గతంలో అనేక భారీ బహిరంగ సభలు చూసాం. ఎన్ని బహిరంగ సభలు ఉన్నా కూడా కేసీఆర్ ఒక్కరే ప్రసంగించిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా అదే రకంగా ఉండబోతుందని తెలుస్తుంది. 17 నెలలు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ఈ సభలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, ఈ సభలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన ఆయన వ్యాఖ్యలు ఎలా ఉండబోతున్నాయి. ఇప్పటికే అనేక మంది కేసీఆర్ పైన ముప్పేట దాడి చేస్తున్నారు. రాజకీయంగా, అదేవిధంగా అవినీతి పరంగా, కుటుంబ పరంగా అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకి ఆయన ఏ రకంగా స్పందిస్తారనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అదేవిధంగా జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి జర్నలిస్టుగా ఉండి తెలంగాణ జర్నలిస్టు ఫోరంలో సభ్యునిగా ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకునిగా ఉన్న పల్లె రవికుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ సభ సందర్భంగా? కేసీఆర్ స్పీచ్ పైన ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండా దేనికోసమైతే తెలంగాణ ఎజెండాని ఎత్తిండో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ సమాజం కష్టాలు సుఖాలు అన్నిటిని కూడా ఆయనకు తెలుసు. అందుకే ఎజెండాని ఎత్తిన రోజు నుంచి లక్ష్యాన్ని సాధించే వరకు ఎజెండా దించకుండా ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా కూడా కేసీఆర్ గారు పోరాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో కూడా తెలంగాణ సమాజం అప్పటికే 70 ఏళ్ళు ఎంత గోసపడ్డదో వాటన్నిటికీ భిన్నంగా ఒక తెలంగాణ సమాజానికి ఒక సాంత్వన ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో అన్ని రంగాల్లో, మౌలిక సదుపాయాల రంగంలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధి పథంలో అన్ని రకాల్లో దేశంలోనే ఒక అగ్రగామిగా నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసిండు. ఇవాళ దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టగలిగిండు కాబట్టి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి 1,00,000 రూపాయలు కూడా లేనటువంటి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇవాళ 3 లక్షల కోట్లను దాటేసి 1 లక్ష కోట్లకు లోపు ఉన్నటువంటిది 1 లక్ష కోట్లను దాటేసి తలసరి ఆదాయం ఇవాళ దేశంలో అగ్రగామిగా ఉన్నది. జిఎస్డిపి అగ్రగామిగా ఉన్నది. ఐటీ ఉత్పత్తుల్లో కానీ ఐటీ ఆదాయంలో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ ఏ ఫ్యాక్టరీలు తీసుకున్నా కూడా అగ్రగామి. ఆ రోజు విద్యుత్ ఉత్పత్తి 7,000 మెగావాట్లు మాత్రమే విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యానికి వచ్చింది. ఆ రోజు తెలంగాణలో 70 సంవత్సరాల్లో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ తెలంగాణ. థ్యాంక్ యూ సుధాకర్.